హలో ఆల్, వెల్కమ్ బ్యాక్. చూడండి, నా బ్యాక్‌యార్డ్‌ని ఎంతో కష్టపడి, ఇష్టంగా, చాలా చక్కగా మార్చుకున్నాం. అండ్ ఈ ఫెన్స్ ఆర్ట్ నేనే వేశాను. మా పెద్ద బాబు చాలా ఓపికగా నాతో పాటు ఉండి పెయింట్ వేయడానికి హెల్ప్ చేశాడు. ఈ కేజ్ నుండి తాళం తీసుకొని బయటకొచ్చేస్తున్న బర్డ్స్‌ని చూస్తే ఎంత ప్రశాంతంగా ఉంటదో, అలాగే నాకు చాలా ఇష్టంగా ఎప్పటినుంచో నా కల, కోరిక తీర్చేసుకుంటూ ఈ సంవత్సరం తయారు చేసింది ఇదిగో ఈ పాండ్ సెట్. ఎంత బావుందో కదా! ఈ డీఐవై నాకు చాలా నచ్చింది. ఉన్న దాంట్లో ఈ 4 నెలల్లో ఐర్లాండ్ ఉన్న వెదర్ మనకి సహకరించినట్టుగా తయారు చేసుకున్నాం. సరే, ఇంకా ఈ బ్యాక్‌యార్డ్‌లో చాలా మెమరీస్ కూడా ఉన్నాయి. ఈ పెద్ద బుద్ధుడున్నాడే, ఆ బుద్ధుడిని మా వాళ్ళు నా కోసం ఎక్కడి నుంచో కష్టపడి తీసుకొనొచ్చారు. అండ్ అలాగే ఇక్కడ చాలా వరకు నా బ్యాక్‌యార్డ్‌లో డబ్బు కన్నా మనుషులతో ఉన్న రిలేషన్‌షిప్పే ఉందండి. అవును. ఈ గార్డెన్‌లోకి బోలెడన్ని గార్డెన్ ఆర్నమెంట్స్ కూడా వచ్చినాయి. అది కూడా ఎడ్వర్డ్స్‌లో డెబ్ అనే ఒక ఆవిడ తను చక్కగా తన గార్డెన్‌ని సగం గార్డెన్‌ని అమ్మేస్తూ దాంట్లో క్లియర్ చేస్తూ ఇచ్చిన బ్యూటిఫుల్ ఆర్నమెంట్స్. అవి ఎంతగా కుదురుకున్నాయో. ఇంక మా హరీష్ కష్టపడి నా కోసం కట్టిన పందిరి. నేను సొరకాయ పాదు వేశానని చెప్పి, ఆ సొరకాయ పాదు కోసం, అలాగే జాస్మిన్ మొక్కల కోసం పందిరి కట్టాలని నా ఆశ. వచ్చే సంవత్సరానికి ఆ పందిరి ఇంకా అందంగా ఉండుండొచ్చు. ఇప్పటికైతే పందిరే కనిపిస్తా ఉంటుంది. అది వన్ ఆఫ్ ద బ్యూటిఫుల్ థింగ్. ఇంకా మీరు చూడాల్సింది ఈ బ్యాక్‌యార్డ్‌లో ఇంకొకటుంది. అదే యాపిల్ ట్రీ. ఇక యాపిల్ ట్రీ గురించుకొస్తే ప్రతి సంవత్సరం ఆ యాపిల్ ట్రీకి కావాల్సిన పోషక విలువలు అన్నీ ఇస్తూ దాన్ని కాపాడుకుంటూ వస్తారు మా అన్నగారు షణ్ముఖ్ గారు. సో, నా గార్డెన్ చిన్నదే అవ్వచ్చు. మొక్కలు గట్టిగా ఒక రాస్బెర్రీ, ఒక యాపిల్ ట్రీ, ఇంకా ఫ్లవర్ ప్లాంట్స్, జాస్మిన్ ఇవే ఉన్నాయి. కానీ ఎంత హాయిగా ఉంటదో నాకు ఈ గార్డెన్‌లో కూర్చుంటే. నా ఇంజినీరింగ్ తెలివితేటలు ఉపయోగించి చక్కగా డిజైన్ చేశాను. ఈ బ్యాక్‌యార్డ్‌లో సిట్టింగ్ ఏరియా ఎక్కడెక్కడ కావాలి, రాయే అవ్వాలి, చెక్క ఉండకూడదు అని రాయి మీద టైల్స్ పోయించుకున్నాను. ఇంకా ఈ కలర్ ఫెన్స్ ఆర్ట్ కలర్ ఉంది చూసారు? అది కూడా మా బ్యాక్‌యార్డ్‌లో ఉన్న పాట్ కలర్‌ని మ్యాచ్ చేయాలని ట్రై చేశాను. అది ఓవరాల్ స్టోరీ. బావుందా? మీకు నచ్చిందా? కామెంట్ చేసేయండి.